అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన వీడియోలో మార్గశిర గురువారం రోజు వ్రతం చేసుకున్న తర్వాత గురువార వ్రత కథ చదివినా విన్నా కూడా మంచి ఫలితాన్ని అయితే పొందుతాము. మరి గురువార వ్రత కథ ఈ వీడియోలో అయితే మనం తెలుసుకుందాము. వరలక్ష్మి వ్రతం చేసిన తర్వాత వ్రత కథ ఎలా అయితే చదువుకోవాలో ఈరోజు కూడా మనం 5 గురువారాలు వ్రత కథ అయితే తప్పనిసరిగా చదువుకోవాలి. పూజ పూర్తయిపోయిన తర్వాత కొన్ని అక్షంతలను చేతిలోకి తీసుకొని కథ మొత్తం కూడా చదువుకొని పూజ అయిపోయిన తర్వాత అమ్మవారి దగ్గర అక్షంతలనైతే వేయాలి. ఇంతటితో పూజ పూర్తయిపోతుంది. కథని విన్నా చదివినా ఒకే రకమైన ఫలితం అయితే లభిస్తుంది. చదవడం రాని వాళ్ళైతే విన్నా సరిపోతుంది, చదవడం వచ్చిన వాళ్ళైతే చదువుకోవచ్చు. పూర్వం కళింగ దేశమందు ఒక బ్రాహ్మణుడు కలడు. అతనికి సుశీల అనే ఒక కూతురు ఉంది. ఆమెకు చిన్నతనమున తల్లి చనిపోయేందున సవతి తల్లి పిల్లను ఎత్తుకొమ్మని చెప్పుచూ కొంచెం బెల్లం ఇచ్చేది. సుశీల సవతీ పిల్లలని ఆడిస్తూ ఇంటి వద్దే సవతీ తల్లి మార్గశిర లక్ష్మీ పూజ చేయుట చూసి ఆమె కూడా మట్టితో మహాలక్ష్మి చేసి జిల్లేడు పూలతోనూ ఆకులతోనూ పూజ చేసి ఆడుకోమని ఇచ్చిన బెల్లం నైవేద్యం పెట్టి అలా ఆడుకునేది సుశీల. ఇలా కొన్నాళ్లకు సుశీలకు వివాహం అయింది. అత్తవారింటికి పోవుచూ తాను తయారు చేసుకున్న లక్ష్మీదేవి మట్టి బొమ్మను తీసుకువెళ్ళింది. ఇలా వెళ్ళిన వెంటనే కన్నవారు నిరుపేదలు అయ్యారు. సుశీల అత్తవారింట్లో మహా ఐశ్వర్యమైతే అనుభవిస్తున్నారు. పుట్టింటి వారు కటిక దరిద్రులు అయిన సంగతి తెలుసుకుని సుశీల చాలా బాధపడుతుంది. తల్లి దారిద్రమును భరించలేక కొడుకును పిలిచి, నాయన, నీ అక్క ఇంటికి వెళ్ళి ఏమైనా డబ్బు తీసుకురమ్మని చెప్పి సుశీల తల్లి పంపించింది. సుశీల ఇంటికి వెళ్ళిన తమ్ముడు వారి దారిద్రం గురించి చెప్పాడు. వాళ్ళు అనుభవిస్తున్న దరిద్రమును తెలుసుకున్న సుశీల ఒక కర్రను దొలిపించి దాని నిండా వరాహాలు పోసి అతనికి ఇచ్చింది. ఆ చిన్నవాడు కర్రను పట్టుకొని వెళుతుండగా దారిలో కర్ర వదిలి వెళ్ళిపోయాడు. ఆ కర్ర ఎవరో తీసుకొని వెళ్ళిపోయారు. ఇంటికి వెళ్ళిన కొడుకుని తల్లి ఏమిచ్చావు అని అడగగా ఏమీ తేలేదు అని చెప్పెను. మన దరిద్రం ఇంతే అని అనుకున్నారు. కొంతకాలం తరువాత సుశీల తమ్ముని పరిస్థితిని అడిగి తెలుసుకున్నది. వారి దారిద్రంలో ఎటువంటి మార్పు రాలేదని తెలిసి ఒక చెప్పులు జత తెచ్చింది. వాటిలో వరాహాలు పోసి కుట్టించి వాటికి గుడ్డ చుట్టి తమ్మునికి ఇచ్చి ఇది తీసుకొని వెళ్ళి తండ్రికి ఇమ్మని చెప్పింది. సరే అని తీసుకొని వెళ్ళి మార్గమధ్యలో దాహం వేసి ఒక చెరువు గట్టున చెప్పుల మూట పెట్టి నీరు తాగి వచ్చేసరికి ఎవరో వాటిని తీసుకొని పోయారు. జరిగిన విషయం తల్లికి చెప్పాడు. తల్లి జరిగిన దానికి బాధపడి మన దరిద్రం ఇలాగెందుకు ప్రాప్తించిందో అనుకుంది. మరలా కొన్నాళ్లకు కొడుకును పంపిస్తూ ఈసారైనా జాగ్రత్తగా తీసుకురమ్మని చెప్పెను. అక్క దగ్గరకు వెళ్ళిన తమ్ముడు అక్కకు పరిస్థితి ఇదివరకు ఉన్నట్లే ఉందని చెప్పాడు. అప్పుడు సుశీల ఒక గుమ్మడి పండు తెప్పించి తొలచి దాని నిండా వరాహాలు నింపి ఆ పండు అమ్మకిమ్మని చెప్పింది. సరే అని తీసుకువస్తుండగా సాయం సమయంలో ఒక చెరువు వద్దకు వచ్చి దానిని గట్టుమీద ఉంచి సాయ సంధ్యా వందనం చేస్తూ ఉన్నాడు. ఇంతలో ఒక బాటసారి పండు బాగుందని పట్టుకొని వెళ్ళిపోయాడు. ఆ కుర్రవాడు గట్టుమీదకు వచ్చి పండు వెతకగా పండు లేదు. ఏమి చేసేది లేక ఇంటికి వెళ్ళాడు. తల్లి ఏమి తెచ్చితివి అని అడగగా జరిగినది చెప్పాడు. తల్లి విచారించింది. కొన్నాళ్లకు తల్లి ఇంటి దగ్గర పిల్లల్ని ఉంచి కూతురు దగ్గరికి వెళ్ళింది. తల్లిని చూసి సుశీల వారి దారిద్రమును తెలుసుకొని చింతించి మార్గశిర లక్ష్మీవారం నోము నోచిన ఐశ్వర్యం వస్తుందని తలచినది. అమ్మా, ఈరోజు మార్గశిర లక్ష్మీవారం, నోటిలో ఏమి వేసుకోకు, మనం వ్రతం చేసుకుందాం అని చెప్పింది. ఆమె కూడా అలాగే నేనేమైనా చిన్నదానినా ఎందుకు తింటాను అని చెప్పి పిల్లలకి చద్ది అన్నం పెట్టి నోటిలో ఒక ముద్ద వేసుకున్నది. కూతురు వచ్చి అమ్మా స్నానం చెయ్యి, మనం వ్రతం చేసుకుందాం అని అంది. అప్పుడు సుశీల తల్లి జరిగింది చెప్పింది. తల్లి చెయ్యలేక ఆ వారం కూతురు మాత్రమే చేసుకున్నది. 2వ వారం వ్రతం చేసుకుందాం అనుకున్నది. అప్పుడు పిల్లలకి తలకి నూనె రాస్తూ తాను కూడా నూనె రాసుకున్నది. ఆ వారం కూడా వ్రతం చేయడానికి వీలు కాలేదు. మరుసటి వారం అమ్మ ఈసారైనా జాగ్రత్తగా ఉండమని చెప్పింది. పిల్లలకి తలదువ్వుతూ ఆమె తలదువ్వుకొని వ్రతం చెయ్యలేకపోయింది. కూతురు మాత్రమే చేసుకున్నది. 4వ వారం ఈసారైనా చాలా జాగ్రత్తగా ఉండమని చెప్పి సుశీల తల్లి ఈ పని చేయకుండా ఉండడానికి ఒక గోతిలో కూర్చోపెట్టినది. పనైన తర్వాత సుశీల వచ్చి అమ్మ స్నానం చెయ్యి, పూజ చేసుకుందాం అని పిలవగా తల్లి పిల్లలు అరటిపండు తిని నేను కూర్చున్న చోట అరటితోలు వేశారు. నేను ఏమి తోచగా అది తిన్నా అని చెప్పింది.
అయ్యో అని తలచి కూతురు పూజ చేసుకొని 5వ వారం మార్గశిర లక్ష్మీ వారం వ్రతం ఆఖరి వారం. ఇప్పుడు సుశీల తల్లిని తన కొంగుకు కట్టుకొని పని పూర్తి చేసుకొని తల్లిచే స్నానం చేయించి వ్రతం చేయించింది. పూర్ణ కుడుములు తల్లిచే నైవేద్యం పెట్టించింది. కాని మహాలక్ష్మి దూరంగా వెళ్ళిపోయినది. ఏమమ్మా అలా వెళ్ళిపోతున్నావు అని అడగగా, నీ చిన్నతనంలో నీవు బొమ్మలతో ఆడుకుంటుంటే మీ అమ్మ చీపురుతో కొట్టింది అందుకే అని చెప్పింది. అప్పుడు తన తల్లి చేసిన దానికి క్షమించమని ప్రార్థించింది. మళ్ళీ నీ తల్లిచే వ్రతం చేయించమని లక్ష్మీదేవి చెప్పి అదృశ్యమైపోతుంది. సరే అని మొదటి వారం పులగము, 2వ వారం అట్లు తిమ్మనం, 3వ వారం అప్పాలు పరమన్నము, 4వ వారం చిత్రాన్నం గారెలు. పుష్యమాసంలో మొదటి వారంలో పూర్ణ కుడుములను వడ్డించి తల్లిచే నోము చేయించింది. కథా అక్షంతలు తల మీద వేసుకున్నారు. అప్పటి నుండి ఆమెకి సకల సంపదలు కలిగి విష్ణులోకమునకు వెళ్ళింది. ఇంకా అప్పటి నుండి మార్గశిర గురువారాలు ఈ లక్ష్మీ వ్రతాన్ని చేసుకున్నట్లయితే ఎవరింట్లో దరిద్రమున్నా కూడా తొలగి ఇంట్లో ఆర్థిక సమస్యలన్నీ కూడా తొలగిపోయి ఐశ్వర్యమైతే సిద్ధిస్తుంది. మరి పూజ పూర్తయ్యాక తప్పనిసరిగా మనము వ్రత కథనైతే చదువుకోవాలి. మరి ఈ మార్గశిర మాసంలో గురువార వ్రతం ఎలా చేసుకోవాలి, పూర్తి వివరాలు సపరేట్గా వీడియో అనేది చేశాను. తెలియని వాళ్ళు ఉంటే తెలుసుకోవచ్చు. డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఇస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా మీ యొక్క లైక్తో నాకు సపోర్ట్ని అయితే తెలియజేయండి. అలాగే పండుగలను గురించి పంచాంగం గురించి ముందే తెలుసుకోవాలని అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేయడం వలన నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది. ధన్యవాదములు.